ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అబ్బాయిలకి నిజంగానే మీ సాంగ్ మంచి కిక్ ఇస్తుంది. థ్యాంక్ యూ. రావడం నాకు ఐటమ్ సాంగ్స్ మెయిన్ లీడ్ చేశాను. ఎవరైనా షార్ట్ ఫిలిమ్స్ చిన్న చిన్నవి చేస్తుంటారు కదా, బట్ నేను అలా కాదు, డైరెక్ట్ థియేటర్ మూవీ ఐటమ్ సాంగ్ మెయిన్ లీడ్ చేశాను. కాకపోతే నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీ మెకానిక్ సాంగ్ కి మీకంటే కూడా పక్కన ఎవరైతే మీ సాంగ్ పెట్టుకుంటారో వాళ్ళకి ఫాలోవర్స్ బాగా, వ్యూస్ బాగా ఎక్కువ ఉన్నాయండి. అదే కదా నా ఫీలింగ్ కూడా. చాలా హర్ట్ అవుతున్నాను, నేను చాలా ఫీల్ అవుతున్నాను. కానీ నేను 3 CR 4 CR బడ్జెట్ మూవీస్ చేశాను. ఈ సాంగ్ వచ్చినంత క్రేజ్ ఇమేజ్ నాకు మూవీస్ లో రాలేదు. ఏ క్యారెక్టర్ అయితే మనం చేస్తామో అదే క్యారెక్టర్ లో చాలా మంది డైరెక్టర్స్ మనల్ని చూస్తారు. ఒక అమ్మాయి ఏడుస్తూ వచ్చింది అంటే ఆ అమ్మాయికి అన్ని అవే క్యారెక్టర్స్ వస్తాయి. ఒక అమ్మాయి నాటీగా వస్తే అవే క్యారెక్టర్స్. ఇప్పుడు మీరు ఐటమ్ సాంగ్ తో వచ్చారు, హాటీగా వచ్చారు. తెలుగులో చాలా తక్కువ, ఆఫర్స్ కూడా చాలా తక్కువ. మన వాళ్ళు ఎక్కువ బాంబే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. బాంబే గర్ల్స్ అన్నిటికీ ఓకే, అన్నిటికీ ఇట్లా థమ్ సింబల్. నిన్న మొన్న కూడా ఒక ప్రొడ్యూసర్ అదే చెప్పారు, అలా ఏం లేదు, చాలా సెక్యూర్డ్ గా ఉంటుంది. ఇట్లా కెమెరా ముందు అలాగే చెప్తారు, కెమెరా బ్యాక్ సైడ్ చెప్పరు. ఇంకా లైఫ్ బాగుంది, ఇండస్ట్రీలో మంచిగా ఉంది అని వాళ్ళు కూడా అర్థమైంది. సో వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు, కోఆపరేట్ చేస్తున్నారు. బట్ రిలేటివ్స్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఇంకా అలానే ఉన్నారు. అంటే వాళ్ళు ఓల్డ్ జనరేషన్, ఆ కల్చర్ లోనే ఉన్నారు ఇంకా. కానీ వాళ్ళకి తెలియదు కదా అది ఒక యాక్టింగ్, ఏ ఫీలింగ్స్ ఉండవు. అదొక యాక్టింగ్ అంటే వాళ్ళకి అర్థం కాదు. అలాంటివి చెయ్యకు నువ్వు, మేమేమనుకోవాలి, ఏం చూపించుకోవాలి, ఏం చెప్పుకోవాలి అనేసి ఇలాంటి మాటలు అంటారు. సో అప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు నాతో పాటు ఒక బ్యూటిఫుల్ అమ్మాయి ఉంది, అందాల అవంతిక. ఎప్పుడైనా విన్నారా ఈ పేరు? ఎందుకు వినరు, ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ అవుతుంది మెకానిక్ సాంగ్ ఇన్స్టాలో చూస్తే. ఆ అమ్మాయి మన స్టూడియోలో ఉంది. ఈ అమ్మాయి గురించి చెప్పాలి అంటే షీఈ్ నాట్ ఎన్ ఆర్టిస్ట్, నాట్ ఓన్లీ ఆర్టిస్ట్ అనొచ్చు, డాన్సర్ అనొచ్చు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అనొచ్చు, ఇంకా ఇంకా చాలా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అవేంటో తన్నే అడిగి తెలుసుకుందాం. హాయ్ అవంతిక. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. మీరు నేను ఫస్ట్ ఇన్స్టాలో చూసినప్పుడు అందాల అవంతిక అని చెప్పేసి ఉండేది. అందాల అవంతిక తీసేసి అవంతిక పరదేశ్ అని చేంజ్ చేశారు. ఎందుకు అందాన్ని ఎందుకు తీసేశారు? అంటే మీకుంటే చాలా ఇన్స్టాలో అక్కర్లేదు అనుకున్నారా? అబ్సల్యూట్లీ. నిజంగానే అవంతిక చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. మీరు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అబ్బాయిలకి నిజంగానే మీ సాంగ్ మంచి కిక్ ఇస్తుంది. థ్యాంక్ యూ. మీరు కూడా అలానే ఉన్నారు కాబట్టి చాలా హాట్ గా ఉన్నారు. అబ్బాయిలు చెప్తుంటారు, అమ్మాయిలు కూడా చెప్తారా? అలా ఏం లేదు, కాంప్లిమెంట్ ఎవరైనా ఇవ్వచ్చు. అబ్బాయిలు చూసినట్లే అమ్మాయిలు కూడా చూస్తారు కదా. అంటే అమ్మాయిలు హాట్ గా కనిపించకూడదా? ఏమో, నాకు అలాంటి ఈగో ఏం లేదు. నాకు అనిపించింది నేను చెప్పేసేస్తా. నాకు అలా ఈ అమ్మాయి ఏంటో ఎంత బాగుందో, నాకంటే చాలా బాగుంది, అలా ఏం లేదు, నేను చెప్పేసేస్తా. గ్రేట్ అయితే యాక్చువల్లీ అమ్మాయిలు అస్సలు 99% ఉండరు అట్లా. 1% మీలాగా ఉంటారు. మనకంటే ఎక్కువ బాగుంటే అవతల వాళ్ళు కొంచెం కుళ్ళు ఉంటది. ఖచ్చితంగా ఇది ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు చూడడానికి అలా కుళ్ళుకునే స్టేజ్ ని కూడా దాటిపోయారు, అంత బాగున్నారు. అవంతిక, సో బేసిక్ గా ఎక్కడి నుంచి వచ్చింది అవంతిక హైదరాబాద్ కి? తిరుపతి. రాయలసీమ పిల్ల. రాయలసీమ. ఓకే, రాయలసీమ నుంచి తిరుపతి నుంచి హైదరాబాద్ ఎప్పుడు? 9 years అవుతుంది. 9 years అవుతుంది. రావడం నాకు ఐటమ్ సాంగ్స్ మెయిన్ లీడ్ చేశాను. ఐటమ్ సాంగ్స్. ఓకే, ఫస్ట్ ఇక్కడ డెబ్యూ. ఎవరైనా షార్ట్ ఫిలిమ్స్ చిన్న చిన్నవి చేస్తుంటారు కదా, బట్ నేను అలా కాదు, డైరెక్ట్ థియేటర్ మూవీ ఐటమ్ సాంగ్ మెయిన్ లీడ్ చేశా. ఏ మూవీ? అవలంబిక. అర్చన హీరోయిన్ ఉంది కదా, అర్చన, తను హీరోయిన్, నేను అందులో ఐటమ్ సాంగ్ మెయిన్ లీడ్. ఓకే. కాదు, ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ హీరోయిన్ గా ట్రై చేస్తారు. అసలు నేను హీరోయిన్ అవుతానని అనుకోలేదు. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్ గా అయ్యాను. ఓకే, నాకే తెలీదు అవుతానని. అదే అంటున్నాను. జనరల్ గా ఏంటంటే ఎవరైనా కానీ
ఫస్ట్ హీరోయిన్ గా ట్రై చేస్తారు, హీరోయిన్ గా ఒక మార్క్ వచ్చిన తర్వాత ఇప్పుడు హీరోయిన్స్ అందరూ ఏంటంటే ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు. మీరు బిగినింగ్ ఐటమ్ సాంగ్ చేశారంటే అంటే ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి ముందే గెస్ట్ చేసేసారా? ఫ్యూచర్ ట్రెండ్ తెలియదు కదా, అప్పుడు ఏమనిపిస్తుందో అది చేశాను, ఇప్పుడు ఏమనిపిస్తుందో అది చేస్తాను. అప్పుడు ఏమనిపిస్తుందో అది చేశారా, అప్పుడు ఏ ఆఫర్ వచ్చిందో అది చేశారా? అప్పుడు అనిపించింది, ఆఫర్ వచ్చిందని రెండు కలిపి చేశాను. దాంతోపాటు అమౌంట్ కూడా గట్టిగా వచ్చి ఉంటాయి. గట్టిగా స్టార్టింగ్ లో రాదు, ఇప్పుడు వస్తుంది, స్టార్ట్ అయింది. ఓకే, బట్ ఇన్స్టాలో కూడా మంచి ఫాలోవర్స్ వచ్చారు. కాకపోతే నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీ మెకానిక్ సాంగ్ కి మీకంటే కూడా పక్కన ఎవరైతే మీ సాంగ్ పెట్టుకుంటారో వాళ్ళకి ఫాలోవర్స్ బాగా, వ్యూస్ బాగా ఎక్కువ ఉన్నాయండి. అదే కదా నా ఫీలింగ్ కూడా, చాలా హర్ట్ అవుతున్నా, నేను చాలా ఫీల్ అవుతున్నాను. నా అకౌంట్ లో అంత రీచ్ అవ్వట్లేదు, కానీ వేరే వాళ్ళ అకౌంట్ లో మిలియన్స్, 6 millions 3 millions ఉన్నాయి. నేను అవాక్కని చూసి. మీ అకౌంట్ లో సాంగ్ పెట్టిన తర్వాత ఎంత రీచ్ వచ్చింది? నా అకౌంట్ లో 200K. 200K. ఓకే, అదే కదా ఫీల్ అవుతున్నాను. బట్ కానీ మంచి రీచ్ అయ్యలే, కాకపోతే ఇక్కడ 100K వచ్చేసేసి అక్కడ మిలియన్స్ లో కొంచెం హర్టింగ్ అనేది ఉంటుంది. అట్లీస్ట్ లాక్స్ వచ్చినా సరే ఓకే అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. బట్ నిజానికి నేను అనుకున్నాను ఉన్న పలంగా లాక్స్ లో పెరిగిపోతారేమో మీకు అకౌంట్స్ లో అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఇన్స్టాలో. మీరు అనుకున్నారా? నేను అనుకోలేదు. అనుకోలేదా? ఎందుకంటే ఆ సాంగ్ చూడగానే అబ్బాయిలు ఫుల్ ట్రోల్ చేస్తా ఉన్నారు ఆ సాంగ్ ని. ట్రెండింగ్ కూడా యాజ్ టీజ్ గా అంతే అవుతుంది. ఇందాక రాగానే మా కెమెరామెన్ అడిగారు మిమ్మల్ని. అవును, ఆ రేంజ్ లో ఉంటది అనమాట ఫ్యాన్ బేస్. యాక్చువల్లీ మీకు ఒక నిజం చెప్పనా, నాకు మీ ఛానల్ వాళ్ళు దీనికి బిఫోర్ ఒక ఇంటర్వ్యూ చేశారు, 2 interviews. వాళ్ళు చెప్పేవరకు నాకు తెలియదు ఇంత రీచ్ అయిందని. అదేంటి? అసలు మా ప్రొడ్యూసర్ చెప్పలేదు, డైరెక్టర్ చెప్పలేదు, వాళ్ళు ఎవ్వరు చెప్పలేదు నాకు. ఆటోమేటిక్ గా కాల్స్ వచ్చినాయి, ఇట్లా మీ సాంగ్ వైరల్ అవుతుంది, ట్రెండింగ్ లో ఉంది, మీ ఇంటర్వ్యూ కావాలి అంటే. అవునా, అంత అయిందా? అప్పుడు చెక్ చేసుకుంటే అంటే యూట్యూబ్ లో మిలియన్స్ లో లేదు కదా, సో లాక్స్ లో ఉంది. ఇంకా ఇన్స్టాలో చూసిన తర్వాత నాకు నేనే అవాక్కయ్యా. అవునా, మీకు తెలియదు అప్పటి వరకు? నాకు తెలీదు, బట్ ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ అవుతూ ఉంటాయి ఇలాగా. కానీ నేను 3 CR 4 CR బడ్జెట్ మూవీస్ చేశాను. ఈ సాంగ్ వచ్చినంత క్రేజ్ ఇమేజ్ నాకు మూవీస్ లో రాలేదు, బట్ ఈ సాంగ్ లో వచ్చింది. ఈ సాంగ్స్ కూడా నేను రీసెంట్ గా స్టార్ట్ చేశాను. ఇది 3rd సాంగ్ ఫోక్ లో. ఓకే, బట్ మీ ఇన్స్టాలో జనరల్ గా నేను చూస్తూ ఉంటాను, బేసిక్ గా ఏంటంటే ఒక అమ్మాయి అందంగా కనిపించింది అంటే కింద అప్రిషియేషన్స్ చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇన్స్టాలో అప్రిషియేషన్స్ తో పాటు నెగటివ్ కామెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ అంటే ఒక అమ్మాయి కొంచెం స్లీవ్లెస్ వేసుకొని కొంచెం ఇలా కనబడితే ఏంటంటే ఆటోమేటిక్ గా డబుల్ మీనింగ్ డైలాగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కదా. సో అలాంటివి ఎలా తీసుకుంటారు మీరు? లైట్ తీసుకుంటా. లైట్ తీసుకుంటారా? అలా ఊపేస్తుంటా. అవునా, మరి అసలు పట్టించుకోరా దాని గురించి? అండ్ అవే నెగిటివ్ కామెంట్స్ ఇంత ట్రోల్ అయ్యే సాంగ్ కింద మీ గురించి చాలా రకాలుగా పెట్టారు. అంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇవి పెట్టారు. సో అలాంటివి చూసినప్పుడు అసలు మీకు ఏమనిపిస్తూ ఉంటది? అబ్బా చేయకుండా ఉండాల్సిందేమో అని చెప్పి ఎప్పుడైనా ఫీల్ అవుతుంటారు? అనుకోను నేను. ఆ కామెంట్స్ ఎంజాయ్ చేస్తారా? ఇంకా అలా ఎంజాయ్ చేయను, అలా అనుకోను. పెడితే పోల్ వేస్ట్ గా పెట్టుకున్నారు అనుకుంటా. అంతేనా? అంతే. ఓకే, ఇంటర్వ్యూస్ ఇంతకు ముందు ఎన్నిసార్లు ఇచ్చారు అవంతిక మీరు? ఇది 6th ఇంటర్వ్యూ. 9 years కెరియర్ లో 6th ఇంటర్వ్యూనా ఇది? ఎందుకు అలాగా? మిమ్మల్ని చాలా మంది ఇంతకు ముందు ఆల్మోస్ట్ ఒక 30+ మూవీస్ చేశారా? చేశాను, బట్ రిలీజ్ కి ఇంకా 25 మూవీస్ ఉన్నాయి. ఓ అవునా? అది రిలీజ్ అయితే అప్పుడు ఒక ఫేమ్ వస్తుంది, గుర్తుపడుతుంది. ఇప్పుడు గుర్తుపడుతుంది. అయినా చేశారు కదా, రవితేజ గారు మూవీలో చేశారు, టైగర్ నాగేశ్వరరావు, నాతో నేను, సాయి కుమార్ గారు, అందులో థర్డ్ హీరోయిన్ గా చేశాను. అది చాలా మంచి క్యారెక్టర్, గుర్తింపు వచ్చే క్యారెక్టర్. అండ్ ఓ చలియా అజయ్ ఘోష్ గారితో కాంబినేషన్ లో చేశాను. అండ్ అప్కమింగ్ ఇప్పుడు చేయబోతున్న ప్రెసెంట్ మూవీ పోకిరి 2. మూవీ నేమ్ నేను ఫిక్స్ అవ్వలేదు, బట్ వాళ్ళు అయితే అనుకున్నారు. సేమ్ గ్యాంగ్ ఉన్నారు కదా, విలన్ బ్యాచ్, సత్యప్రకాష్ గారు, తన కాంబినేషన్ లో చేశాను. చేస్తున్నా. సూపర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.